మిత్రులారా, ఒక ఇంటర్నేషనల్ వార్త వచ్చింది. ఆ వార్త ఏంటో మనం చూద్దాం. గాజా యుద్ధం మొదటికి రఫాపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్, ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం, 19 మంది పాలస్తీనియన్ల మృతి, మానవతా సాయం నిలిపివేత, కాల్పుల విరమణ ఒప్పందంపై నీలి నీడలు. ఆహా, ఇక ఉందప్ప. గాజా యుద్ధం ఆగిపోయిందని గతంలో కూడా వార్తల్లో చెప్పుకున్నాం. అంటే శాంతి చర్చలు జరిగినాయి, గాజా యుద్ధం ఆగింది. ఇక శాంతి ఒప్పందం పైన ఏదైతే ఉందో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం కూడా చేసిండు అని చెప్పి చదువుకున్నాం. కానీ మొత్తం ఆవిరైపోయింది. అంటే రెండు దేశాలు ఇరు దేశాలు మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏదైతే ఒప్పందం బ్రేక్ అయిపోయింది. ఎందుకు ఆ బ్రేక్ అయిపోయింది అంటే ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు వాళ్ళే. అంటే ఈ మీరు పాలస్తీనియన్లు వాళ్ళంటున్నారు, మీరే ఇజ్రాయిల్ని అంటున్నారు, మీరే దాని రూల్ బ్రేక్ చేశారని. లేదు, వాళ్ళంటున్నారు మీరే రూల్ బ్రేక్ చేశారని. ఒకరికొకరు. కానీ ఎవరు బ్రేక్ చేసినా ఏం చేసినా వాళ్ళతో కాదు, శాంతి మాత్రం వాళ్ళతో కాదు. అది శాంతికి మధ్య ఒప్పందం కుదిర్చింది ఎవరు? ఒక శాంతి కాముకుడా కాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాపారవేత్త. ఎవడు కొట్లాడితే ఈయనకు అంత సంతోషం, ఇద్దరు కొట్లాడుతుంటే ఈయన ఖుషి ఖుషి. ఈయన ఎట్లుంటుంది డొనాల్డ్ ట్రంప్ అంటే, రెండు దేశాలు కొట్లాడుతుంటే ఎవరికి నితాను ఉన్నాయా, ఏమున్నాయి, ఆయుధాలు ఉన్నాయా, లేదంటే మనతో ఉన్నాయి తీసుకో, అరే నీ దగ్గర ఉన్నాయా, నీ దగ్గర అంటే ఇద్దరికి పంపిణీ చేస్తాడు. ఫైటింగ్ నడుస్తుంటుంది. ఒకటి ఏమో ఇద్దరు కొట్లాడుతున్నారంట. ఇద్దరు కొట్లాడుతుంటే మధ్యలో ఒక పెద్ద మనిషి అట్లకి వెళ్ళిపోతుంటే, అరే రే ఎందుకు కొట్లాడుతున్నారా అని పోయి విడిపియాలి కదా వాళ్ళని. ఇప్పకుండా అరే కొట్లాడుతున్నారు, ఆ పక్కన రాయి ఉంది, రాయిగిన తీసుకొని కొట్టేవుగినాబా అంటానంట. అంటే వానికి లేని ఐడియా కూడా కలిపి సేమ్ ఇట్లాంటిదే మన డొనాల్డ్ ట్రంప్. ఆయన ఏం చేసిందంటే, ఆయనకి ఏదైనా ఈ శాంతి ఒప్పందాలు ఇవన్నీ చేపిస్తే మన నోబెల్ బహుమతి వస్తుందేమో, ఐక్యరాజ్య సమితి తనను గుర్తిస్తుంది అనుకున్నారు. అంతా ఆయన ఆశలకు ఆవిరి పోసినట్లు అయిపోయింది. తిరిగి గాజా యుద్ధం మళ్ళీ ప్రారంభమైపోయింది. పాపం 19 మంది పౌరులు నాశనం అయిపోయారు. ఇక మళ్ళీ దాన్ని ఆపే ఇక ఎవరి చేతులు లేదు ఆపే యుద్ధం. మరి ఎట్లా ఆగుతుందో ఏం కథ తెలియదు. ఇక రగులుతూనే ఉంటుంది ఇది. ఓకేనా మిత్రులారా? ఇట్లా ఉంటుంది ట్రంప్ ఆయన రాయబారం.